జాగ్రత్త సమయము దగ్గర పడుచు. నీ హృదయాన్ని సమర్పించుకోకుండా నువ్వు దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. నువ్వు ఎప్పుడైతే హృదయాన్ని సమర్పించుకుంటావో అప్పుడే నువ్వు దేవుని సొత్తుగా మార్చబడతావు. ఈ లోకంలో చూడండి, హృదయాన్ని అంకితము చేయకుండా పెదవులతోనే ఇంకా ప్రజలు ఆరాధిస్తారు. దేవుడు ఏమడిగాడు? మనల్ని నీ ఆస్తి అడిగాడా? అంతస్తులు అడిగాడా? నీ పేరు ప్రత్యక్షలు అడిగాడా? కాదు, నీ చిన్న హృదయాన్ని అడిగాడు. ఎందుకు అడిగాడంటే అక్కడ వచ్చి నివాసము చేయడానికి. ఆ నివాసము చేసేటప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా మనల్ని కూడా చేయడానికి ఏమడిగాడు? హృదయాన్ని అడిగాడు.